శ్రీగణేశాయ నమః. దత్తాత్రేయన్నమామ్యహం. కృష్ణ త్వదీయపదపంకజనిర్మలాంతః అద్యేవ మే మానసరాజహంసః ప్రాణప్రయాణసమయే కఫవాతపిత్తైః కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే. స్వామి కృష్ణ, నా యొక్క హృదయం అనేటువంటిది ఒక మానస సరోవరంలో హంస లాంటిది. ఇటువంటి హంసను ఇప్పుడే నీకు అర్పణ చేస్తాను. కృష్ణ త్వదీయ పద పంకజ నిర్మలాంతః అద్యేవ మే మానసరాజహంస ప్రాణప్రయాణ సమయే కఫవాతపిత్తైః. ప్రయాణ సమయంలో కానీ మరణపు సమయంలో కానీ భగవన్నామస్మరణ చేస్తామో చేయలేమో అప్పుడు ఈ యొక్క కంఠానికి కఫం అనేటువంటిది అడ్డుపడుతుంది, గట్టిగా చెప్పలేమన్నమాట. అందువల్ల ఇప్పుడే ఈ కార్తీక మాసంలోనే నీ పాదాలు పట్టుకుంటాను, అర్చన చేస్తాను, అభిషేచనం చేస్తాను అని మనం అనుకోవాలి. ముకుందమాల్లో చెప్పినట్టుగా కార్తీక మాసం 12వ రోజు వశిష్ఠ మహర్షి గారు జనక మహారాజు గారికి చెబుతూ ఉన్నారు, కార్తీక్యాం ఇందువారస్య మహాత్మ్యం శృణు భూపతే. కార్తీక మాసం చాలా విశేషమైన మాసం, దానిలోనూ సోమవారం ఇంకా విశేషమైంది. అంతకన్నా ఎక్కువ ఫలితం రావాలి అంటే సౌర్యత్రయోదశి సహస్రగుణితం తస్మాత్ కార్తీకే మాసి పౌర్ణమ్యాం. శనిత్రయోదశి అంటాం కదా, అటువంటి త్రయోదశి నాడు ప్రదోష పూజ చేస్తారు. సోమవారం నాడు విశేషం. అంతకన్నా ఎక్కువ ఫలితం రావాలి అంటే పౌర్ణానికి ముందు ఉన్న త్రయోదశి మనకి శంకర మఠాలలో కూడా సాయంకాలం పూట ప్రదోష పూజ చేస్తూ ఉంటారు. అక్కడ చేసినట్లయితే ఆ సమయంలో ఇంకా విశేషమైన ఫలితం వస్తుంది. ఏమండి, ఇంకా కావాలండి, ఉద్యోగ ధర్మంలో కొన్ని కుదురుతాయి, కొన్ని కుదరవు కదా, ఇంకా ఫలితం కావాలి, ఎక్కువ పుణ్యం కావాలి అంటే కార్తీక పౌర్ణమి నాడు భగవంతుణ్ణి ఆరాధన చెయ్యాలయ్యా. మోహము చేతైనే మన యొక్క మనసులో ఉన్న కోరికలను ఖండింప చెయ్యాలన్నమాట. కార్తీకేయశ్చ ద్వాదశ్యాం అన్నదానం మహాత్మనే యః కుర్యాతు శార్దూల సర్వసంపద్వివర్ధతే. కార్తీక మాసంలో ద్వాదశి నాడు ఎవరైతే అన్నదానాన్ని చేస్తారో వారికి సకల సంపత్తులు కూడా కలుగుతాయి. కార్తీక మాసం ఏకాదశి ఉపవాసం ఉండాలండి. ద్వాదశి నాడు చక్కగా పారణ చెయ్యాలి. ఆ విధంగా కార్తీక ద్వాదశి నాడు ఉత్థాన ద్వాదశి అంటారు. అంటే శ్రీ మహావిష్ణువు ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు నిద్రకి ఉపక్రమిస్తే నిద్ర లేచేటువంటి రోజు కార్తీక ద్వాదశి. ఆ రోజున అన్నదానం చేసినట్లయితే శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుతారయ్యా. అంతేనా, సూర్యగ్రహణ సమయంలో గంగా నదీ తీరానికి వెళ్ళినప్పుడు 1,000,000 మంది బ్రాహ్మణులకు అన్నదానం చేసినట్లయితే ఎంత ఫలితం వస్తుందో ఒక్క కార్తీక ద్వాదశి నాడే ఒక పురోహితుడికి కానీ బ్రాహ్మణుడికి వేద పండితుడికి కనీసం అన్నదానం అయినా సరే వారి వారి శక్తిని అనుసరించి ఆచరిస్తే ఎక్కువ ఫలితం వస్తుందయ్యా. కార్తీకే శుక్లపక్షే తు ద్వాదశి హరిబోధిని తస్యాం ఏకస్య విప్రస్య అస్య దానం కరోతి యః. కార్తీక శుద్ధ ఏకాదశి నాడు పగలల్లా ఉపవాసం ఉండాలి, రాత్రిపూట జాగరణ చెయ్యాలి. అందుకనే మనకి సత్యనారాయణ స్వామి వ్రతం కూడా ఏకాదశి నాడు చేస్తూ ఉంటారు ఎక్కువగా. పగలు ఉపవాసం ఉండి సాయంకాలం పూట వ్రతం చేసి రాత్రిపూట జాగరణ చెయ్యాలి. మనకి సత్యనారాయణ స్వామి వారి యొక్క కథలు 40 దాకా ఉన్నాయని పెద్దలు చెప్పారు. ఈ మధ్యకాలంలో ప్రింటింగ్లో పుస్తకాలు మనకి 9 కథలు లభ్యమవుతున్నాయి. ఈ కాలంలో ఇంకా చెప్పాలంటే 5 కథలు అందరికీ తెలుసు. భగవంతుడు చెప్పిన కథలు ఎన్ని అంటే 2 కథలు, సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రత కథలు. మరి మనం 5 కథలు చెప్పుకుంటున్నాం కదా. ఈ 5 కథలు మనం వ్రతం చేసేటప్పుడు వాళ్ళ కథలు చెప్పుకుంటున్నాం. మరి వాళ్ళు వ్రతం చేసినప్పుడు ఎవరి కథలు చెప్పుకున్నారు ఒకసారి ఆలోచించండి. మన సీనియర్స్గా ఉన్నవారు వాళ్ళు కదా, వాళ్ళకి ముందు ఉన్నవారు చాలామంది ఉన్నారు. పెద్దలు చెబుతారు, దశరథ మహారాజు గారు చేశారట సత్యనారాయణ స్వామి వ్రతాన్ని, రామచంద్రస్వామి వారు ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేశారట.
కాబట్టి ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలి, సాయంకాలం పూట వ్రతం చేసుకోవటం, రాత్రంతా జాగరణ చేస్తూ కథలు వింటూ ఉండటం, మర్నాడు పొద్దున పూట ద్వాదశి పారణ విష్ణుమూర్తి యొక్క రూపంగా బ్రాహ్మణోత్తముడికి ఎవరికైనా వారి వారి శక్తిని అనుసరించి అన్నదానం చేయటం ఇంకా చాలా విశేషమయ్యా. వస్త్రదానం కూడా చేయమన్నారండి. మనకి వస్త్రంలో సర్వదేవతలు ఉంటారు. సర్వదేవత్యో వై వాసాః, కొత్త వస్త్రంలో సర్వదేవతలు ఉంటారు. మనం కట్టుకున్న తర్వాత ఇద్దరు దానిలోకి వస్తారు. అంటే దేవతలతో పాటు ఋషులు వస్తారు, అదేవిధంగా రాక్షసులు వస్తారు. ఏమండి, దేవతలు ఎక్కడుంటారండి, రాక్షసులు ఎక్కడుంటారండి, ఋషులు ఎక్కడుంటారండి, మాకు చెప్పండి అంటారు ఈ కాలంలో. అందుకని పూర్వం మనకి చూపిస్తూ ఉండేవారు పెద్దలు, ఈ యొక్క అంచులోనేమో దేవతలు ఉంటారు, ఈ యొక్క కొస భాగంలోనేమో ఋషులు ఉంటారు, మధ్య భాగంలో రాక్షసులు ఉంటారు. మనలో ఉన్న కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనే రాక్షసులు మధ్యలో ఉంటారు. కాబట్టి ఆ యొక్క వస్త్రానికి క్లాత్కి ఇంట్లో ఆడవాళ్ళు చూడండి, పూర్వం ఒక పెద్ద రాయి మీద బట్టలు ఉతుకుతూ దబిడి కొడుతూ ఉండేవారు, మధ్యలోనే గట్టిగా పిండేవారు అన్నమాట. అందువల్ల మనం ఏ పూజ చేయాలి అన్నా శుద్ధమైనటువంటి వస్త్రాన్ని ధరించాలి. అది ఉతికి ఆరవేసినటువంటిది. మా ఆయన బంగారం అండి, వాషింగ్ మిషన్ ఇచ్చారు కాబట్టి నేను రాయి మీద కొట్టట్లేదు అంటే అది మనం పూజకి పనికిరాదు. పూజకి పనికి రావాలి అంటే వాషింగ్ మిషన్లో వేసిన బయటికి తీసి 2 దెబ్బలు గట్టిగా కొడితే కానీ రాక్షసులు వెళ్ళట్టండి. అటువంటి పవిత్రమైనటువంటి వస్త్రం, కొత్త వస్త్రం దానం చేసినట్లయితే చక్కగా భగవంతుడి యొక్క అనుగ్రహంతో విష్ణు వైకుంఠ ప్రాప్తి కలుగుతుందయ్యా చిరకాలము అని చెప్పారు. అదేవిధంగా ద్వాదశి నాడు పూర్వోక్త దానం, ఇందాక చెప్పినటువంటి దానాలు ఎవరైతే ఆచరిస్తారో చతుస్సాగర పర్యంతం భూదానాద్య ఫలం విదుః తత్ఫలం సమవాప్నోతి ద్వాదశ్యాం కార్తీకస్య చ. కార్తీక ద్వాదశి నాడు ఎవరైతే వ్రతాన్ని చేసి ఈ యొక్క దానాన్ని వస్త్రాన్ని ఇస్తారో, అన్నదానం చేస్తారో, సువర్ణదానం చేస్తారో, తులసి పుష్పాలు అదేవిధంగా బిల్వపత్రాలతో పూజిస్తారో వారికి ఇటువంటి మహత్తరమైనటువంటి 4 పక్కల సముద్రం, మధ్యలో భూమి, భూదానం చేసిన ఫలితం వస్తుందయ్యా. దానిలోనూ ఇంకా చెప్పాలి అంటే సాలగ్రామ రూపంగా ఉంటారు విష్ణుమూర్తి. సాలగ్రామ దానాన్ని చేయమన్నారు. సాలగ్రామము అనగా గండకీ నదిలో ఒక శిల రూపంలో ఉంటారు విష్ణుమూర్తి. మన ప్రాచీన దేవాలయాలు చాలామందికి తెలుస్తాయి. దానిలో సాలగ్రామ రూపంతోనే విష్ణుమూర్తి యొక్క విగ్రహాన్ని తయారు చేస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలి అంటే మనం నిత్యము అగ్నిహోత్ర ఆరాధన చేయాలి, హోమాలు చేయలేకపోతున్నాం. అందుకని శంకర భగవత్పాదుల వారు కాలడిలో ఉద్భవించారు. ఆయన శంకర సాక్షాత్ వ్యాసో నారాయణో హరి. వ్యాసుల వారు శ్రీ మహావిష్ణుమూర్తి యొక్క రూపం, 17వ అవతారం. పరమేశ్వరుడే భూలోకంలో నడియాడారు 32 సంవత్సరాల ఆ యొక్క వయస్సుతో. ఆ స్వామివారు అంతవరకే మనకి నడియాడి తర్వాత శివలోకానికి వెళ్ళారు. అపర శంకరులు అన్నమాట. శంకర భగవత్పాదుల వారు చెప్పారు, కార్తీక మాసం ఈ ప్రతిరోజు అనగా 365 రోజులు విశేషమైందయ్యా. హోమాలు చేయకపోయినా మీరు కావేరీ నదిలో రాళ్ళు తీసుకోండి, అవి తెల్లగా ఉంటాయి, సూర్య భగవానుడు ఆదిత్యం అనండి అన్నారు. అక్కడి నుంచి ఉత్తరానికి వస్తూ ఉన్నట్లయితే కాళహస్తి ఉంది కదండి, అక్కడ సువర్ణముఖి నది ఉంది, దానిలో రాళ్ళు దొరుకుతాయి, అక్కడ అంబికం అంటారు. పూర్వం నాపరాళ్ళల్లో కాస్త తలుక్గా మెరుస్తూ ఉండేవి రాళ్ళు, ఆ విధంగా ఉంటాయి సువర్ణముఖి నదిలో. ఆ రాళ్ళు అంబికము, అమ్మవారు అనుకోండి అన్నారు. శోణభద్రా నదిలో ఎర్రని రాళ్ళు దొరుకుతాయి, అవి గణపతికి సంబంధమైంది. నర్మదా నదిలో శివలింగాలు నర్మద బాణం అంటారు. గండకీ నదిలో సాలగ్రామ రూపంలో విష్ణుమూర్తి ఉన్నారు. అలాగే దీపారాధన చేయండి అని షణ్మత స్థాపన చేశారు. 5 దేవతల్ని పూజించండి అని శంకర భగవత్పాదుల వారు పూర్వం ఉన్నదే చెప్పారు. ఆ విధంగా ఆ సాలగ్రామ దానాన్ని ఈ ద్వాదశి నాడు చెయ్యాలి అన్నారు. ఒకానొక సమయంలో గోదావరి తీరంలో ఒక వైశ్యుడు ఉన్నాడండి.
కోమటివారు శ్రేష్ఠుడు. చాలామంది మంచివాళ్లే, ఎక్కడో ఒక్కడ చచ్చులు పుచ్చులుగా కొంతమంది బాగుపడరు. వాళ్ళు కోపిష్టి వాళ్ళలాగా ఉంటారు. ధనం కావాలని చక్రవడ్డీ బారు వడ్డీ వేస్తూ ఉంటారు, హింసిస్తూ ఉంటారు, ఎక్కువ వడ్డీ గుంజుకుంటూ ఉంటారు. ఒక బ్రాహ్మణోత్తముడికి డబ్బు అప్పుగా ఇచ్చాడు ఈ కోమటి ఆయన. వాళ్ళ అమ్మాయి వివాహం, బ్రాహ్మణోత్తముడి యొక్క కుమార్తె వివాహం, అప్పు పుచ్చుకున్నాడు. ఇంకా సంవత్సరంలో అయిపోతోంది అనగా ఇతను వచ్చాడు, ఈ యొక్క శ్రేష్ఠి గారు వచ్చి నా యొక్క ధనం నాకు ఇవ్వమన్నారు. అయ్యా, పంట చేతికి వచ్చింది, ఇంకా నెల రోజుల్లోపే మీకు చక్కగా స విప్రవర్యస్య శ్రుత్వా విచార్యో వాచతం నృప ద్రవ్యం దాస్యామి ఇమాం మాసాంతే. ఈ ఒక్క నెలలో ఆగండి, ఈ యొక్క నెల చివరికి మీకు ఇచ్చేస్తాను, అమ్ముతాను ఈ యొక్క పంటని. వ్యవసాయం చేతికి వచ్చింది, పంట చేతికి వచ్చింది అంటే వినలేదు. వాగ్యుద్ధం జరిగింది. ఆ శ్రేష్ఠి కోమటి కత్తి తీసుకున్నాడు, బ్రాహ్మణ్ణి పొడిచేశాడు, చంపేశాడు. తర్వాత విషయం తెలిసింది. మనం కోపంలో ఏం చేస్తున్నామో తెలియదు కదా. ఈ శ్రేష్ఠి గారు కూడా భయపడ్డాడు. రాజుగారు మరణదండన విధిస్తారేమో అన్న ఉద్దేశంతో భయపడి అరణ్యాల్లోకి వెళ్ళిపోయాడు. కొంతకాలానికి వాడు చనిపోయాడు. ఈ యొక్క శ్రేష్ఠి గారి యొక్క కుమారుడు ఎవరైతే ఉన్నాడో అతను చాలా ఉత్తమమైనటువంటి శక్తి కలిగినటువంటి వారు. ప్రతిరోజు కూడా దానాలు ధర్మాలు చేస్తూ ఉండేవాడు. భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందినవాడు. అటువంటి అతనుకి వాళ్ళ నాన్నగారు సంపాదించిన ధనం ఏదైతే ఉందో, ధర్మవీరుడు అనేటువంటి అతను, ఈ శ్రేష్ఠి గారి అబ్బాయి, ఈ కోమటి వారి అబ్బాయి ధర్మవీరుడు. యజ్ఞాలు యాగాలు చేస్తూ ఉన్నారు. నారద మహర్షి గారు వచ్చారు. అన్ని లోకాలు జరుగుతూ, నాయనా ఓ ధర్మవీర, మీ నాన్నగారు దోషం చేశారు, అందువల్ల రౌరవాది నరకంలో ఉన్నారు. నువ్వు సాలగ్రామ దానం చేస్తే మీ పితృదేవతలు తరిస్తారయ్యా, ఉత్తమ గతులు పొందుతారు, నరకలోకము నుంచి ఉత్తీర్ణత కలుగుతారు అన్నారు. సాలగ్రామం అంటే అది రాయి కదండి, నా వల్ల కాదు, నేను ఇవ్వను. బంగారం అడగండి, దశదానాలు, గోదానం, భూదానం, తిలదానం ఇటువంటివి చేస్తా కానీ రాయిని దానం చేయనండి అన్నాడు. భగవంతుడి యొక్క భక్తులకి అది సాలగ్రామమయంగా విష్ణుమూర్తి రూపంగా గోచరిస్తూ ఉంటారు. పాపాత్ములు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉట్టి రాయిలాగా కనబడుతుంది. నారద మహర్షి గారు ఇంటికి వచ్చి చెప్పారే, నారద మహర్షి గారి వలనే కదా మనకి భాగవతం వచ్చింది, నారద మహర్షి గారి వలనే కదా రామాయణం వచ్చింది. ఆయన పెద్దవారు, రాజర్షి. ఈ విధంగా నారదులు వచ్చారు అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి ఆయన్ని కూడా తూలనాడాడు. నారద మహర్షి గారు తన లోకానికి వెళ్ళిపోయాడు. ఇతను కూడా ధర్మవీడు చనిపోయాడు. కొంతకాలానికి 10 జన్మలు ఎత్తిన తర్వాత 11వ జన్మ ఒక స్త్రీ రూపంగా పుట్టాడు. పాచి పనులు చేసేటువంటి బిచ్చగాళ్ళు ఎవరైతే ఉంటారో, అడుక్కుని తినేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, రోడ్ల మీద ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, బాధపడి పూర్వం బాగా బతికిన వాళ్ళు కొన్ని రోజులకి చితికిపోతూ ఉంటారు. ఆ విధంగా అక్కడ పుట్టాడు ఇతనే అమ్మాయి రూపంలో. ఆ అమ్మాయికి వివాహం చేద్దాం అనుకున్నాడు యాచకుడు. 8వ సంవత్సరం వచ్చింది. పూర్వం వివాహం 5 రోజులు చేసేవాళ్ళు కదా, దానిలో 1వ రోజు అయింది. 2వ రోజునే భర్త మరణించాడు. అల్లుడు చనిపోయాడు, కూతురు ఉంది ఏమిటి అని బాధపడుతూ ఉంటే అప్పుడు ఆ ఊర్లో ఉన్న బ్రాహ్మణోత్తముడు చెప్పాడు, అయ్యా ఇతను పూర్వజన్మలో ఇలా దోషాలు చేశారు, సాక్షాత్తు నారద మహర్షి గారే సాలగ్రామ దానం ఇవ్వమన్నారు, ఇవ్వలేదు, తూలనాడాడు. కాబట్టి ఇప్పుడు ఈ విధంగా జరిగింది. ఇప్పుడైనా మించిపోయింది ఏమీ లేదు. మీ అమ్మాయి చేత సాలగ్రామ దానాన్ని ఇప్పిస్తే మీ అల్లుడు మళ్ళీ పునర్జీవితుడవుతాడు అన్నాడు. వెంటనే ఆ పిల్ల చేత సాలగ్రామ దానం కార్తీక మాసంలో విశేషంగా చేసిన మాత్రమే ఒక 5-6 గంటల్లోనే మళ్ళీ లేచాడనమాట. అంటే ఈ జన్మలో మనం కిందటి జన్మలో ఎలా ఉంటామో మనకేం తెలుస్తుంది. కానీ మహాత్ములు, పండితులు భగవంతుడి యొక్క అనుగ్రహంతో, ఉపాసనా బలంతో 10 జన్మల గురించి కూడా చెప్పగలరు. ఆ విధంగా ఈ దాసీగా ఉన్నటువంటి పుత్రిక ఎవరైతే ఉన్నారో
అతను పూర్వజన్మలో 10 జన్మల ముందు శ్రేష్ఠి గారు కోమటి వారి అబ్బాయి అన్నమాట. కాబట్టి ఈ యొక్క సాలగ్రామ దానం చేసిన మాత్రమునే ఉత్తమ గతులు పొందుతారు. పితృదేవతల యొక్క ఆశీర్వచనం కలుగుతుంది. ఆయు ప్రజా విద్యాం స్వర్గం మోక్షం సుఖాని చ ప్రయచ్చంతు తథా రాజాం పితॄణాం అనుగృహంతు బ్రాహ్మణా శాశ్వతం పదం అన్నారు. కాబట్టి కార్తీక మాసం సాలగ్రామ దానం చేయటం విశేషం అంటూ వశిష్ఠ మహర్షి గారు జనక మహారాజు గారికి 12వ అధ్యాయంగా చెబుతూ ఉన్నారు.